ఆకుకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రఘురామాచారుల ఆధ్వర్యంలో వేడుకలు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రఘురామాచార్యులు మాట్లాడుతూ మాతృభాష అంటే అమ్మను గుర్తుకు చేస్తుందని, మాతృభాషను ఎప్పటికీ మరవరాను అన్నారు. అదేవిధంగా వేడుక సందర్భంగా సంతోషంగా గడపాలని, త్వరలో జరగనున్న పరీక్షలకు సిద్ధమై అత్యుత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చప్పట్లు కొట్టాలి. తర్వాత ఈ అబ్బాయి నేను స్పెషల్ గా చెప్పాలనుకున్న శిశింద్రి చుచ్చుపుట్ల ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు, చాలా అమాయకంగా ఉంటాడు, కానీ చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళు మరి కాలేజీకి 8 మంది అయితే అష్టదిక్కుల మాది ఒక బీరువా ట్రైన్ చేసిన సార్ ఈ అబ్బాయి వాళ్ళు. 25 బ్యాచ్ లేదా అనుకున్నా 20 బ్యాచ్ లో కూడా విద్యార్థులైనా ఉద్యోగస్తులు కాకపోయినా కూడా స్పందించి మరి ఆ రోజు మళ్ళీ మాకు సన్మానం కూడా చేస్తాడు. మరి ఈ విద్యార్థి కష్టం ఊరికే పోదు, భవిష్యత్తులో మంచి లీడర్గా శిశింద్ర వెలగాన్ని కోరుకుంటూ మా యొక్క ఆశీర్వచనం అందజేస్తున్నాము. థ్యాంక్ యూ శిశింద్రి. మీ ఫిజిక్స్ సార్ బాగా ఆశీర్వచనం ఇచ్చినాడు. థ్యాంక్ యూ బా. మా జయకృష్ణ వాళ్ళ షై పైకి వచ్చినాడు. సంతోషం. చప్పట్లు పిక్గా కొట్టండి. జయకృష్ణ అనమాట. ప్రిన్సిపల్ గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి తెలుగు మేడం సుజాత మేడం గారికి, అలాగే సలీం సార్ గారికి, నరేష్ సార్ గారికి, రవి సార్కు మరియు కళాశాల అధ్యాపకులకు, నాన్ టీచింగ్ మరియు విలేకరులందరికీ మీరంతా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గతంలో 74, 75లో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే మేము 77, 79 బ్యాచ్లో ఇంటర్ ఈ కాలేజీలోనే చదివాము. కానీ మాకు ఎలాంటి ఈ బిల్డింగ్లో వసతి అంటూ ఏం లేదు. కొన్ని కొట్టాలు ఉండేటువంటివి, ఇలాంటి పైన కింద. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి మీకు ఎలాంటి ఫెసిలిటీస్ వచ్చాయంటే కొట్టంలో ఉండి చదివి ల్యాబులు కానీ కొన్ని ఉండే. ఒక రూమ్ మాత్రం మాకు కంబైన్డ్లో ఇంగ్లీష్ తెలుగులో కంబైన్డ్ హిస్టరీ మరియు కామర్స్కు కంబైన్డ్ ఒక బిల్డింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ ఒక్క పీరియడ్ మాత్రము బిల్డింగ్ లేక వచ్చేటువంటి వాళ్ళు, మిగతా అన్ని కొట్టంలోనే చదివేటువంటి వాళ్ళు. హై స్కూల్ కూడా అలాగే. అప్పుడు మొత్తం నడిచి రోజు 5-10 కిలోమీటర్లు నడిచి చదివేటువంటి వాళ్ళు. ఎలాంటి బస్సు కానీ అవకాశమే లేదు. సైకిల్ తొక్కడానికి కూడా అవకాశాలు లేదు. వరివల్ల గెట్టున బోనస్ దాటుకుంటూ వచ్చేవాళ్ళు. మీకు మంచి వసతులు కల్పించారు. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఈ సంవత్సరము మన ప్రిన్సిపల్ గ్రాండ్ సక్సెస్ చేశారు. ఒకసారి బిగ్ క్లాప్ కొట్టండి అమ్మా. ఎందుకంటే అది అనుకోకుండా వాస్తవంగా ప్రిన్సిపల్ సార్ గారు మేము ఫస్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ స్వర్ణోత్సవాలకు చాలా భారీ ఖర్చు వస్తుంది, మరి ఎంత మటుకు ఇవి సక్సెస్ అవుతాయో అనుకున్నాము. పాత విద్యార్థులు మన కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు 74 నుండి తర్వాత చదివినటువంటి ఈ 50 సంవత్సరాల్లో చదివినటువంటి విద్యార్థులు కొన్ని ఈ సెల్ ఫోన్ ద్వారా గ్రూప్స్ క్రియేట్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని దాదాపు 50 లక్షల రూపాయలు మన కళాశాలకు డొనేట్ చేశారంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మనం ఏదన్నా ఒక 1,00,000 రూపాయలు వసూలు చేయాలంటే కూడా దాని మీద చాలా రకాలైనటువంటివి వాదోపవాదాలు వస్తాయి. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏవి నారాయణ రెడ్డి గారు ఒకటే వ్యక్తి 15 లక్షలు మరి కళాశాలకు డొనేట్ చేశారు. అలాగే ఈ బండిరా ఉంది కదా, రా అంటే రంపము. అమృతం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. రంపము బాధను కలిగిస్తుంది రంపంతో కోస్తే. అంటే మన జీవితంలో కూడా అమృతం అంత తీయనైనటువంటి సంఘటనలు ఉంటాయి, బాధ కలిగించే సంఘటనలు ఉంటాయి. అన్నింటినీ మనలో దాచుకొని మన జీవితంలో ముందుకు పయనించాలనేటువంటి ఎన్నో నూతన విషయాలు చెప్పుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, వినడానికి ఇంపు సొంపు అయినటువంటి భాష మన తెలుగు భాష. అటువంటి ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు అంటే మనకి కలిసి వచ్చింది ఫిబ్రవరి 21 కాబట్టి ఈ సందర్భంగా ఒకసారిగా ఈ తెలుగు భాష గురించి మీకు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 21 అంతర్జాతీయ భాషా దినోత్సవం అన్నమాట. మరి రవి ఆ టేబుల్ పైన కవర్ ఉంటుంది ఒకటి,
అంతా కాలక్షేపానికి వచ్చినాము కహాని అని. ఆ అమ్మాయికి నేను ఎంత చెప్పినా నవ్వుతా ఉంది. కింద కూర్చోబెడతానమ్మా. ఆ అమ్మాయి పేరు నాకు ఇష్టం. అమ్మాయి పక్కన ఏం పేరు? అనిత. పక్కన చూడమ్మా, అనిత పక్కన కూర్చొని చూడ అమ్మాయి. నీ పక్కన అమ్మాయి పేరు ఏం పేరు? ఆ అమ్మాయి అందరినీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా లీడ్ చేస్తూ ఉంది. కొంచెం తలంచుకొని కూర్చోమ్మా. మరీ టూ మచ్గా నవ్వితే కష్టం. ఓకే, కాలక్షేపం అనుకొని ఉన్నారు చాలామంది. మేమేం కాలక్షేపానికి రాలేదు. సరే, ఆ కాలక్షేపం పైన ఎట్లా ఉంటుందో మీకు సిచ్యువేషను ఒక సాంగ్ రూపంలో చెప్తాను, వినండి. కాలేజీ చదువంటే కాలక్షేపం కాదురా, తెలుసుకుంటే అది ఏమో నిక్షేపణ నిధిరా. ఆ విధిని వర్తిస్తేను మీకు ఎటువంటి ఆక్షేపణ లేదురా. ఆ విద్యా ప్రక్షేపణ ధృవతారలు మీరురా, ఆ విద్యా ప్రక్షేపణ ధృవతారలు మీరురా. కాలక్షేపం కాదురా, తెలుసుకుంటే అది ఏమో నిక్షేపణ నిధిరా, నిక్షేపణ నిధిరా. దేశ భవిష్యత్తు జాతి రత్నాలు మీరురా, విద్యా సుగంధం వెదజల్లే పరిమళాలు మీరురా, విద్యా సుగంధం పరిమళాలు వెదజల్లే మీరురా. దేశమాత కీర్తి ఏమో వేణుల్లా చాటాలిరా, ఈ జగమంతా మన వైపు చూడాలిరా. దశ దిశలా నలుచెరగుల మన పేరే మోగాలిరా. విజ్ఞాన భాండాగారం మన సొత్తు అని ఏమో తెలపాలిరా. కండిరా, ఎక్కడో దాగుంది వెతకండిరా. చదువే యశస్సు బంగారు వర్తమానమురా, ఆ చదువే మీ పాలిట భవిష్యత్తు కల్ప వృక్షమురా. దేవేంద్రుని చింతామణియే పథకమై మీకోసం వచ్చునురా. కోరిన కోరికలు తీర్చేటి కామధేనువే ఉపాధి అయి ఉద్యోగంలా నీ చెంత చేరునురా. ఆ వాగ్దేవి విఘ్నేశ్వర